బాల్యం. సిద్ధార్థునికి నడక మాటలు రాగానే శాక్యవంశీలైన పెద్దలందరూ కూడి గ్రామదేవత అయిన అభయ దేవాలయానికి ఆ బాలుణ్ణి తీసుకుని రావాలని శుద్ధోదనుని కోరారు. శుద్ధోదనుడు అంగీకరించి బాలునికి తగు ముస్తాబు చేయవలసిందిగా మహాప్రజాపతికి చెప్పాడు. ఆమె ఆ విధంగా చేస్తుండగా బాలసిద్ధార్థుడు తీయని కంఠంతో తననెక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని తన పెద్దమ్మని అడిగాడు. తనను ఒక దేవాలయానికి తీసుకుని వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని చిరునవ్వు నవ్వాడు. 8వ ఏట సిద్ధార్థుడు తన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టాడు. మహమ్మాయ స్వప్న వృత్తాంత పరిణామాలను వివరించడానికై గతంలో రావించినటువంటి అతని భవిష్యత్తుపై జోష్యం చెప్పినటువంటి ఆ 8 మంది బ్రాహ్మణులే అతని ఆది గురువులు. వారికి తెలిసిన సమస్త విద్యలు నేర్పిన తర్వాత వేదాంగోపనిషత్తుల ఔపాసన పట్టినవాడు, భాషాపారంగతుడు, వ్యాకరణ శాస్త్ర ప్రవీణుడు, ఉన్నత వంశోద్భవుడు, విశిష్ట చరిత్ర గలవాడు, యుధిక్క స్థల నివాసి అయిన సబ్బమిత్తుణ్ణి రావించాడు శుద్ధోదనుడు. బంగారు కూజాలోని నీళ్లతో ధారాదత్తం చేస్తూ విద్యాబోధనకై ఆ బాలుణ్ణి శుద్ధోదనుడికి అప్పగించాడు. అతడు సిద్ధార్థుని 2వ గురువు. గౌతముడు అతని వద్ద తత్కాల ప్రసిద్ధమైన తత్వశాస్త్రాలన్నిటిలోనూ ప్రవీణుడయ్యాడు. అంతేకాక అలరకాముని శిష్యుడు కపిలవస్తునందు ఆశ్రమం గలవాడు అయిన భరద్వాజుని నుండి ఏకాగ్రత, ధ్యాన శాస్త్ర జ్ఞానంను నేర్చుకున్నాడు.